అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మీ అందరితో డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఆ విషయం ఏంటి అంటే, ఒక పెద్ద న్యూస్ ఛానల్ హైదరాబాద్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎప్పుడూ చాలా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. సో రీసెంట్గా కూడా ఒక 20 మినిట్స్ స్టోరీ చేయడం జరిగింది. సో ఆ స్టోరీలో ఏం చెప్పారంటే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడకేసింది. అండ్ అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండిపోయాయి. అండ్ అపార్ట్మెంట్స్లో చూసుకుంటే చాలా వరకు రేట్లు పెరిగిపోయాయి. మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో రేట్లు పెరిగిపోయాయి. అందుకే మధ్యతరగతి వాళ్ళు అసలు రావడం లేదు, చూడడం లేదు, కొనడం లేదు అని ఇలా చాలా వరకు చాలా చెప్పారు. సో దీని టోటల్ సారాంశం ఏంటంటే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా పడిపోయింది అని చెప్తున్నారు. సో దీనిలో ఫ్యాక్ట్స్ ఏంటి? సో న్యూస్ ఎవరైనా చెప్పొచ్చు, ఒక విషయం గురించి ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాము. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఫస్ట్గా వచ్చేసి రిజిస్ట్రేషన్స్ చూడొచ్చు మనం. సో రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్లో కానీ, హైదరాబాద్లో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్ కానీ, అండ్ అలాగే తెలంగాణలో ఉన్న రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అనేది ఒకసారి చూసుకుంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ రిజిస్ట్రేషన్స్ సంఖ్య అనేది పెరిగింది. జస్ట్ 1 or 2 months తప్పిస్తే రిమైనింగ్ అన్ని మంత్స్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 2 to 3% రిజిస్ట్రేషన్స్ అనేవి పెరిగాయి. అంటే దీని అర్థం ఏంటి? రియల్ ఎస్టేట్ బాగున్నట్టే కదా. సో రియల్ ఎస్టేట్ జరుగుతున్నట్టే కదా. ప్రజలు కానీ, జనాలు కానీ ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ కొంటున్నట్టే కదా. భూములు లావాదేవీలు అయితే జరుగుతున్నట్టే కదా. సో రియల్ ఎస్టేట్ అయితే బాగున్నట్టే కదా. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో మోకిలాలో గవర్నమెంట్ హెచ్ఎండిఏ ప్లాట్లు 100 ప్లాట్లను వేలం పాట వేసింది. ఆ వేలంలో గవర్నమెంట్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 60,000 అయితే, వేలంలో అది ₹1,00,000 గజం చొప్పున పోటీ పడి మరి ₹1,00,000 గజం చొప్పున కొన్నారు. 100 గజాల ప్లాట్ వేసుకున్న ₹1,00,000 అంటే ₹1,00,00,000. 200 గజాల ప్లాట్ 2 కోట్లు. అట్లాంటి ప్లాట్లు దాదాపుగా 100 ప్లాట్లు, దాదాపుగా 237 crores వరకు రెవెన్యూ రావడం జరిగింది గవర్నమెంట్కి. మరి రియల్ ఎస్టేట్ లేకపోతే ₹1,00,000 గజం పెట్టి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు? డిమాండ్ లేకపోతే, దానికి అంత విలువ లేకపోతే ఎవరైనా అంత అమౌంట్ పెడతారా? పెట్టారు కదా. సో అంత అమౌంట్ పెట్టి కొంటున్నారంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టే కదా, డిమాండ్ ఉన్నట్టే కదా. అండ్ ఇంకొకటి మనం రీసెంట్గానే చూసాము, 170 crores per acre, 150 crores per acre, 120 crores per acre, 140 crores per acre పెట్టి కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ల్యాండ్ ఉన్నాయి హైదరాబాద్లో. ఒక కార్పొరేట్ కంపెనీ అంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ల్యాండ్ కొంటున్నారు అంటే వాటి మీద ప్రాఫిట్స్ రాకపోతే ఖచ్చితంగా కొనరు వాళ్ళు. మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, నార్మల్ పీపుల్, డైలీ జాబ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకు సండే రోజు అట్లా టైం దొరుకుతుంది, ఆ రోజు వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంటే, సేవింగ్స్ ఉంటే, దగ్గరలో ఉన్న ప్లేస్ కానీ ఎవరైనా చెబితే వెళ్ళి కొంటారు. కానీ కార్పొరేట్ కంపెనీస్ అలా కాదు కదా. వాళ్ళు అన్ని డీటెయిల్గా మొత్తం అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే వీటి మీద ప్రాఫిట్ వస్తుంది, ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది అని అంటేనే వాళ్ళు అక్కడ ఉంటారు. సో 175 కోట్లు ఒక ఎకరా పెట్టి కొంటున్నారు అంటే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి అందరూ చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి, సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా పడిపోయాయి, కస్టమర్లు రావడం లేదు, కస్టమర్లు కొనడం లేదు అని చెప్తున్నారు కదా. సో అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయా అంటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకంటే రెంటెడ్ హౌస్లలో ఉంటున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 10,000, 15,000, 20,000, 30,000 మంత్లీ రెంట్ కట్టుకుంటూ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళంతా ఒక ఓన్ ప్రాపర్టీని తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఎందుకు మరి సెకండ్ హ్యాండ్స్ సేల్స్ లేవు, అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి అంటున్నారంటే, ఒక్కొక్కరు ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కొనడానికి వాళ్ళకి కొంత టైం పడుతుంది. సో ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంది, మ్యారేజ్ అయింది, వాళ్ళు ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నారు, ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారంటే వాళ్ళకు కొంత అమౌంట్ రావాలి. వాళ్ళు జాబ్ చేసి వాళ్ళకి వచ్చిన అమౌంట్లో సేవింగ్స్ వచ్చేసి ఆ సేవింగ్స్తోనే వాళ్ళు కొంటారు. సో వచ్చే టైం పడుతుంది. అండ్ అలాగే అపార్ట్మెంట్లలో చాలా ఫ్లాట్స్ మిగిలిపోయాయి అని చెప్తున్నారు కదా. ఏ బిజినెస్లో అయినా సరే, ఈరోజు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసాము, ఈరోజు ఒక వెంచర్ ఓపెన్ చేసామంటే అన్ని ప్లాట్లు అమ్ముడవ్వవు, అన్ని ఫ్లాట్స్ అమ్ముడవ్వవు ఒకేసారి. దానికి టైం పడుతుంది, 2 to 5 years టైం పడుతుంది.
సో అది ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా చూసుకోండి, మీరు క్లాతింగ్ బిజినెస్ చూసుకోండి, ఇంకా ఏ బిజినెస్ చూసుకున్నా సరే వాళ్ళు తీసుకొచ్చిన 100% స్టాక్ ఎప్పుడు కంప్లీట్ కాదు. అది బిజినెస్లో అందరికీ తెలిసిన విషయమే. 50-60% సేల్స్ ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, రిమైనింగ్ సేల్స్ అనేది స్లోగా అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కూడా అదే. అండ్ ప్రజెంట్గా అపార్ట్మెంట్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించి కొంచెం స్లో డౌన్ అయింది, అందులో డౌట్ లేదు. ఎందుకు స్లో డౌన్ అయిందంటే అది కేవలం రియల్ ఎస్టేట్ సంబంధించి అపార్ట్మెంట్స్కి సంబంధించే కాదు, వరల్డ్ వైడ్గా అంటే అన్ని బిజినెస్లో కూడా. ఎందుకంటే రీసెంట్గా మనకు తెలుసు ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరిగింది. దాని వలన పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరిగాయి. 1 లీటర్కి 15 రూపాయల వరకు పెరిగింది కదా. సో లీటర్కి అంత అమౌంట్ పెరిగితే దాని మీద డిపెండ్ అయ్యి ప్రతి వస్తువు కావచ్చు, ప్రతి బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయింది. ప్రతి రేట్లు అన్నింటి యొక్క రేట్లు కూడా పెరిగాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసుకుంటే ఎక్కువగా వాడేది సిమెంట్, ఐరన్, స్టీల్. సో ఇవన్నీ కూడా ఈ పెట్రోల్ మీద డిపెండ్ అయినవి కదా. సో లీటర్కి 10-15 రూపాయలు పెరిగిందంటే ఇప్పుడు సిమెంట్ బస్తా వచ్చేసి దాని మీద రేట్ పెరుగుతుంది కదా. సో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. సో ఇప్పుడు కస్టమర్కి కమిట్మెంట్స్ ఇచ్చింటారు బిల్డర్స్. సో కానీ ఈరోజు చూసుకుంటే ప్రైస్ చాలా 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 ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉంది కదా. సో చెప్పిన ప్రైస్కి ఇవ్వలేరు. సో ఆ నెగోషియేషన్స్ నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం స్లో అవుతుంది, డిలే అవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్లో ప్లాట్లు ఎవరు కొనట్లేదు, రేట్లు పెరిగిపోయాయి అనడం మూలంగా కరెక్ట్ కాదు. అండ్ మధ్యతరగతి వాళ్ళని పట్టించుకోవట్లేదు, మధ్యతరగతి వాళ్ళు కొనే పరిస్థితుల్లో హైదరాబాద్లో లేవు అని చెప్తున్నారు. సో ఇది కూడా ఒక రాంగ్ నేరేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో 40 లక్షలకు ఇండిపెండెంట్ ఇల్లు వస్తుంది. హైదరాబాద్లో ఒక 70-80 లక్షలు పెడితే ఇండిపెండెంట్ ఇల్లు వస్తుంది. 1-1.5 పెడితే ఒక విల్లా వస్తుంది. ఒక చిన్న విల్లా అయితే వచ్చే అవకాశం ఉంది. 5 కోట్లు 10 కోట్లు పెడితే ఒక లగ్జూరియస్ విల్లా వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఒక లగ్జూరియస్ విల్లా కావాలన్నా, లగ్జూరియస్ ఫ్లాట్ కావాలన్నా ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే రిచ్ పీపుల్ కావచ్చు, అల్ట్రా రిచ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ తగ్గ అపార్ట్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు కోకాపేట్ లాంటి ఏరియాలో 50 లక్షలకు ఇల్లు రావాలంటే వస్తుందో రాదు. ఇప్పుడు గట్కేసర్ ప్రాంతంలో, రాంపల్లి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ రోజుకు 40 లక్షలు 50 లక్షలు ఒక ఇండిపెండెంట్ ఇల్లు వస్తుంది. 40 లక్షలు 50 లక్షల ఇండిపెండెంట్ ఇల్లు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అది కూడా వాళ్ళు కొనలేరు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకు 40 లక్షలు 50 లక్షలు కూడా ఎక్కువ అమౌంటే కదా అని చెప్తుంటారు. సో అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు హైదరాబాద్లో కాదు, తెలంగాణలో ఎంత మారుమూల విలేజ్కి వెళ్ళినా సరే ఒక 100 గజాల ప్లాట్లో మీరు ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి చూస్తే 40 లక్షలు అనేది ఒక 120 గజాల్లో ఒక ప్లాట్, అది హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ ఇంటికి ఆ అమౌంట్ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్. సో ఇప్పుడు ఇంకో విషయం మీరు చూసుకుంటే కొన్ని టౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ టౌన్ కావచ్చు, మహబూబ్ నగర్ టౌన్ కావచ్చు, కరీంనగర్ టౌన్ కావచ్చు. అట్లాంటి టౌన్లో ఉన్న రేట్ల కంటే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రేట్లు తక్కువగానే ఉన్నాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మధ్యతరగతి వాళ్ళు కొనేటట్టు రేట్లు ఉన్నాయా లేదా అనేది. అండ్ ఇంకొక విషయము, ఈరోజు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి. ఒక బిల్డరు ఒక ప్లాట్ తీసుకొని దానిలో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, లేదంటే ఓపెన్ ప్లాట్స్లో ఒక 10 ఎకరాల భూమి తీసుకొని ఒక వెంచర్ చేయాలన్నా, సో దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మీరు తక్కువలో తక్కువ ఎంత దూరమైన వెళ్ళి ఒక 10 ఎకరాల భూమి తీసుకొని ఒక డిటిసిపి లేఅవుట్ వేయాలంటే, ఆ లేఅవుట్ వేయడానికి దాదాపుగా 4,000 వరకు గజానికి వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని బట్టి చెప్పండి, మరి దాని మీద ప్రాఫిట్స్ ఎంత కావాలి? సో ఒక కంపెనీని రన్ చేయడానికి వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టుకోవాలి? సో మినిమం వచ్చేసి 6,000, 6,500, 7,000 గజం పెట్టాల్సిన పరిస్థితి. అది ఎంత లోపలికైనా ఉండండి, హైదరాబాద్తో సంబంధం లేదు. మరి అలాంటిది హైదరాబాద్లో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని ఉండి డెవలపింగ్ అయ్యే ప్రాంతంలో సో ఈ ప్రైస్ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్. నేను చెప్పే విషయము, సో ప్రైస్ అనేది ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని చెప్తున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతున్నారు అని అంటున్నారు, కానీ అది రాంగ్. మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటున్నారు. ఈరోజు రియల్ ఎస్టేటే కాదు, మీరు ఎక్కడ చూసుకున్నా ప్రైసెస్ అనేది ఈ లాస్ట్ 6 months నుంచి ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ప్రైస్ అనేది అన్నింటిలో పెరిగాయి. ఓన్లీ దీనిలోనే కాదు. ఇప్పుడు ఈరోజు ల్యాండ్ రేట్ పెరిగిందంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కడో ఒక ప్లాట్ కొంటారు, ఫ్లాట్ కొంటారు, ఇల్లు కొంటారు. వాళ్ళ అమౌంట్, వాళ్ళ వాల్యూ కూడా పెరిగినట్టే కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, న్యూస్ని నమ్మకండి, ఫ్యాక్ట్స్ని నమ్మండి. రూమర్స్ని నమ్మకండి, డేటాని నమ్మండి.
వీళ్ళు చెప్పిన ఈ స్టోరీని చూసి ఎవరైనా రేట్లు పడిపోతాయి, ఫ్యూచర్‌లో రేట్లు తగ్గిపోతాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువున్నాయి అనుకోని డబ్బులున్నా సరే ఆగిపోయారనుకోండి, లాస్ అయ్యేది మీరు. ఒకసారి రండి. సండేస్ ఎవ్రీ సాటర్‌డే, సండే బయటికి రండి. వెంచర్స్‌కి రండి. ఒక అపార్ట్మెంట్స్‌కెళ్ళండి. కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్స్‌కెళ్ళండి. ప్రైసెస్ కనుక్కోండి. మార్కెట్ ఎలా ఉంది కనుక్కోండి. ఎన్ని రిజిస్ట్రేషన్‌లు అయితున్నాయి కనుక్కోండి. ఒకరోజు టైం ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్ళండి. డైలీ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఎన్ని స్లాట్స్ ఉంటున్నాయి, అసలు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయనేది చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత నేను రీసెంట్‌గా మా వెంచర్‌లో ఒక ప్లాట్ వచ్చేసి 35,00,000 ఒక ప్లాట్ పడుతుంది. ప్లాట్ కాస్ట్ వచ్చేసి. అలాంటి ప్లాట్‌ని 2 ప్లాట్స్ దాదాపు రూ. 1,00,00,000 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొనడం జరిగింది. వితిన్ 10 డేస్‌లో పేమెంట్ చేశారు. సో ఎలా చెప్తారు? ఈ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లేదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని. సో నేనొచ్చింది అందుకే ఫ్యాక్ట్స్ చెప్పడానికే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా బాగుంది. ప్రైసెస్ అనేవి ఎవరికి తగ్గట్టుగా, ఎవరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్‌కి తగ్గట్టుగా హైదరాబాద్‌లో అందరికీ ఇప్పటికీ ఇళ్ల ధరలు గావచ్చు, ప్లాట్‌ల ధరలు గావచ్చు అందుబాటులోనే ఉన్నాయి. సో మీరు గూడా ఒకసారి నేను జెప్పింది కరెక్టా? కాదా? లేదంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులున్నాయనేది గూడా కింద మీరు కామెంట్ చేయండి. ఆహ్, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇలా ఉంది అని మీరనుకుంటున్నారో గూడా కింద డెఫినెట్‌గా కామెంట్ చేయండి. థాంక్ యూ.